యాదగిరిగుట్ట పట్టణంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోస్కి గుంజ్కి మద్దతుగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లైల ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీర్లైల మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ దేశంలో విద్యార్థులు యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యార్థులు యువకులు బాసటగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని దేశ ప్రజలు యువకులకు ఈ కార్యక్రమం ద్వారా భరోసా కల్పిస్తున్నారని అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేపట్టిన ఛత్రోన్కి గుంజ్కి పద్ధతిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లైల ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీర్లైలయ్య మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ దేశంలో విద్యార్థులు యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యార్థులు యువకులకు బాసటగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని దేశ ప్రజలు యువకులకు ఈ కార్యక్రమం ద్వారా భరోసా కల్పిస్తున్నారని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు, పరీక్షా పత్రాల లీకేజీలు, సిబిఎస్ఈ ఆన్లైన్ మూల్యాంకనంలో జరిగిన ఆవశ్యకతలపై విద్యార్థులకు యువకులకు అవగాహన కల్పించాలని, రాహుల్ గాంధీ చేపట్టిన ఛత్రోన్కి గుంజ్ కార్యక్రమం విజేత చేయాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష రద్దు, పేపర్ లీకేజీలు ఇలాంటి వాటికి స్వస్తి పలకాలంటే దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మన రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. అప్పుడే మనకు చదువుకున్న వారికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. 2005వ సంవత్సరంలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశ ప్రజల కోసం తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి గాంధీ పేరు లేకుండా చేసిన దుర్మార్గపు ప్రధాని నరేంద్ర మోడీ అని ఎమ్మెల్యే బీర్లైలయ్య అన్నారు. नीट में से 3000 में से మనం దిగారు ఐలన్న గారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ లో సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి తెలంగాణలో ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఖచ్చితంగా మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం నాకు 3 రోజుల ముందు చెప్పిన సుధాకర్ ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా సీరియస్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన్ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ప్రధాన్ వెంటనే కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఓకే सही नहीं है to ensure no student in this country. This meeting is not a political meeting. It is about discussing India's education. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే మోడీ జిందాబాద్ 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 యూత్ కాంగ్రెస్ జిందాబాద్. రాహుల్ గాంధీ గారు మొన్న ఏదైతే దుర్మార్గమైనటువంటి భారతదేశంలో 12 సంవత్సరాలు నేను పరిపాలించిన అని చెప్పి జబ్బలు జరుచుకున్నటువంటి మోడీ ఏదైతే నీట్ రద్దు చేయడం కానీ పేపర్ లీకేజ్ విషయంలో
మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వేలాది మంది విద్యార్థుల పిలుపు మేరకు రాజస్థాన్ రాజ్కోటాలో చాంత్రోంకు గూంజ్ కార్యక్రమంలో వారిచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ముఖ్యంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వివిధ విభాగాల అందరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఎల్ఈడి ద్వారా పెట్టి ఆయన స్పీచ్ను అందరికీ తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోటి విద్యార్థులకు భరోసా నింపి ఇలాంటి నీట్ రద్దు కానీ పేపర్ లీకేజీలు ఇక ముందు ఉండొద్దు, పౌరులను అందరినీ సమన్వితం చేయాలి, ఈ మోడీ నియంతృత్వ పాలన దించాలి, ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి ఆ రాజ్కోటాలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి పౌరుడు విని భారతదేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పాలనే లక్ష్యంతో ఆ రోజు ఇచ్చినటువంటి సందేశాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక్కడ యూత్ కాంగ్రెస్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇలా రాహుల్ గారి సందేశాన్ని వినిపించడం జరిగింది. ఏదైతే 12 సంవత్సరాలు నేను పూర్తి చేసుకున్నా, నేను దేశానికే రాజునని మురుస్తున్నటువంటి మోడీకి కాలం మూడింది. 2029లో ప్రతి పౌరుడు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఓటు హక్కు ద్వారానే నీకు బుద్ధి చెప్తారు. మొన్నటిదాకా ఓట్ల చోరీ చేసిండు, నిన్న మనం చూసినాం సీట్ల చోరీ చేస్తుండు. మరి ఇలా విద్యార్థుల త్యాగాలను, విద్యార్థుల భవిష్యత్తును కూడా చోరీ చేస్తున్నటువంటి మోడీని గద్దె దించాలే. ఆ రోజు రాజ్కోటాలో మా రాహుల్ గాంధీ గారు ప్రధానిగా రేపు ఖచ్చితంగా అవుతాడు. అయిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తును ఒక చక్కగా తీర్చిదిద్ది ఏ పేపర్ కూడా లీకేజ్ కాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాడు. కనీసం ఇప్పటివరకు ప్రధానిగా ఆ విద్యార్థులకు మనోధైర్యం కల్పించలే, చనిపోయిన కుటుంబాలను ఎక్కడ పరామర్శించలే. మరి అంత దుర్మార్గుడు ఇవాళ రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ, నెహ్రూ గారు, వాళ్ళ తండ్రులు ప్రపంచంలోనే సంపన్నులు.